Hello everyone, welcome back to our channel VAS Tutorials. This is Shravani, your study partner. I'm back with one more topic called probability from class 10 maths. Okay, class 10 maths లో probability గురించి చెప్పుకుందాం. అసలు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాం? హాఫ్ ప్రాబబిలిటీ ఈ రోజు వీడియోలో చెప్తాను, రిమైనింగ్ హాఫ్ రేపటి వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ రోజు కంటిన్యూషన్ వీడియో రేపు ఉంటుంది. ఓకే, ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, సో దట్ ప్రాబబిలిటీ చాప్టర్ మొత్తం అయిపోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకుంటాం? ప్రాబబిలిటీ నేర్చుకుంటాం, బి ఆఫ్ ఈ ఫార్ములా నేర్చుకుంటాం, దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్స్, ఓకే, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్స్, సర్టన్ ఈవెంట్ అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం. ఓకే, ప్రాబబిలిటీ ఇన్ మ్యాథ్స్. అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? Probability in maths is a measure of how likely an event is to happen. ఓకే, ఒక ఈవెంట్ ఎన్ని విధాలుగా జరుగుతుంది, ఓకే, అనే దాన్ని చెప్పేది ప్రాబబిలిటీ అని అంటారు. ఆ ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు 0 and 1 మధ్యలోనే ఉంటుందంట. ఓకే, 0 వచ్చింది అనుకో అది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుందంట, 1 వచ్చింది అనుకో అది సర్టెన్ ఈవెంట్ అవుతుందంట. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబబిలిటీ ఎప్పుడు 0 and 1 మధ్యలోనే ఉంటుంది అనమాట. ఏదన్నా ఈవెంట్ జరిగినప్పుడు 0 and 1 మధ్యలోనే ఉంటుంది. ఓకే, అసలు ఇది ఏంటి మ్యామ్, ఈ 0 and 1 అంటారు, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు, సర్టెన్ ఈవెంట్ అంటారు, ప్రాబబిలిటీ అంటారు, ఇది అంత పెద్ద దిమాగ్ ఖరాబ్ లా ఉంది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అనేసి మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి. సరే, మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే మీకు ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి అని ఒక ఐడియా వస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఆ ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్, ఏ కాయిన్ ఇస్ టాస్డ్ 1000 టైమ్స్. ఒక కాయిన్ని 1000 టైమ్స్ మనం వేసామనుకోండి. ఓకే, వేసిన తర్వాత హెడ్ ఏమో 455 టైమ్స్ పడిందంట, టెయిల్ ఏమో 545 టైమ్స్. ఓకే, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ అవుట్ ఆఫ్ 1000లో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ అంటే 455/1000 అనమాట. టోటల్ ఎన్ని? టోటల్ ఎంత అవుట్కమ్స్? 1000. ఓకే, అందులో మనకి హెడ్ ఎంత వచ్చింది? 455. సో 455/1000 వేస్తే ఇది వస్తుంది వాల్యూ. ఓకే, సరే, when a coin is tossed then the possible outcomes are head and tails. పాసిబుల్ అవుట్కమ్స్ ఏదా, ఇప్పుడు కాయిన్ వేసినాం అబ్బా, వేసి ఏమేమి వస్తుంది, అయితే హెడ్ వస్తుంది లేకపోతే టెయిల్ వస్తుంది, అంతే కదా. అదే చెప్తున్నాను అనమాట. హెడ్ ఎన్నిసార్లు వచ్చింది, ఓవరాల్గా ఇన్నిసార్లు వేస్తే హెడ్ ఎన్నిసార్లు వచ్చింది అనేది ప్రాబబిలిటీ. ఓవరాల్గా ఇన్నిసార్లు 10-20 సార్లు వేసాం అనుకో, టెయిల్ ఎన్ని టైమ్స్ వచ్చింది అని తెలుసుకునేదాన్ని ప్రాబబిలిటీ అనేసి అని అంటారు అనమాట. ఓకే, సరే, ఇప్పుడు అంటే అదే చెప్తున్నా, 2 టైమ్స్ హెడ్ టెయిల్ ఒక టాయిన్ కాజ్ చేసినాం అనుకో, ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? అయితే హెడ్ అని వస్తుంది, అయితే టెయిల్ అని వస్తుంది. మనకి హెడ్ కావాలి. హెడ్ ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారే వస్తుంది కదా, ఒక్కసారే వస్తుంది. సో ప్రాబిలిటీ ఏంటి? 1 ఫేవరబుల్ అవుట్కమ్ బై పాసిబుల్ అవుట్కమ్, 1/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.5. చూడండి, ఇక్కడ లెస్ దాన్ 1 ఉంది, అవునా? సరే, ఇప్పుడు ఇంకొకటి, ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ఈజ్ గివెన్ బై ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా పైనే ఈ ప్రాబిలిటీ చాప్టర్ మొత్తం ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ద ఈవెంట్ హ్యాపెండ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ. ఇక్కడ నేను ముందు చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని వచ్చాయి అంటే, ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏది కావాలి మనకి? హెడ్ది కావాలి, 1, కాబట్టి 1/2 వచ్చింది. సో ఈ ఫార్ములా ఇక్కడ నేను అప్లై చేశాను, ముందు అప్లై చేసి చూపించాను, అప్లై చేశాక ఈ ఫార్ములా చెప్పాను. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా ఫార్ములా పైన. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఒక డైస్ రోల్ చేసామనుకో, ఒక డైస్ రోల్ చేస్తే మనకి ఏమేమి వస్తాయి? 1 2 3 4 5 6 ఏవన్నీ వస్తాయి కదా. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 వస్తాయి. ఓకే, 6 వస్తాయి మనకి. ఏవన్నా డిజిట్ రావాలి అంటే 6లో ఏదన్నా ఒక డిజిట్ రావాలి అంటే 6 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో 6/6 1. ఇది పి ఆఫ్ ఈ అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ డైస్ ఇస్ థ్రోన్ వన్స్, దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అన్నమాట. ఇది క్వశ్చన్. సరే, ఇప్పుడు ఒక డైస్ మనం వేసినాం, ఇగో ఈడ డైస్ ఉంది కదా, ఈడ డైస్ మనం వేసినాక ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 4 అంటే ఏమేమి ఉంటాయి? ఒక డైస్లో 1 2 3 4 5 6 ఉన్నాయి. 5 6 గ్రేటర్ దాన్ 4 అంటే 5 6 ఉంటాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి? గ్రేటర్ దాన్ 4 అన్నప్పుడు ఏమేమి రావచ్చు? 5 6 రావచ్చు. అవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో 2/6 విచ్ ఇస్ నథింగ్ బట్ 1/3 అనమాట. పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని కావాలి? టోటల్ అవుట్కమ్స్ ఎన్ని?
అది గుర్తుపెట్టుకొని చేస్తే మీకు ఈ ఫార్ములాతో కూడా అవసరమే లేదు. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తుంది అనమాట. ఇంకొక టాపిక్, నెక్స్ట్ టాపిక్ ఏంటి? కాంప్లిమెంటరీ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే, ఒకటి జరిగినప్పుడు ఏమన్నా 2 ఈవెంట్స్ జరుగుతాయి. 2 ఈవెంట్స్ జరిగినప్పుడు ఒకటి జరిగినప్పుడు ఇంకోటి జరగదు, ఇంకోటి జరిగినప్పుడు ఇంకోటి జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నా చూడండి. ఇక్కడ ఇస్తాను. ఇది ఇది చెప్పాక నెక్స్ట్ చెప్తాను. ఒక డై వేసాము, డై వేసాక మనకి ఈవెన్ నెంబరే రావాలి అని ఉంటదన్నమాట. అని ఉంది అనుకోండి, ఈవెన్ నెంబరే రావాలి, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అనేసి అని అనుకో. ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి మనకి? 1 to 6 లా 2, 4, 6, 3 ఉన్నాయి. 3 కదా, 3 బై టోటల్ అవుట్కమ్స్ ఎంత? 3/6, 1/2. ఓకే, మనం ఒకసారి గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అని అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే చూస్తాం కదా కదా ఆడ్ నెంబర్స్ చూడం కదా. అంటే ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆడ్ నెంబర్స్ ఎట్లా వస్తాయి అంటే, ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఈవెంట్ జరగదు. అయితే ఇది ఈ ఈవెంట్ ఏమంటారంటే, ఈ ఈవెంట్ ని కాంప్లిమెంటరీ ఈవెంట్ అని అంటారు. ఈవెంట్ జరిగినప్పుడు ఆడ్ ఎట్లా వస్తుంది? ఈవెన్ నెంబర్స్ పడ్డప్పుడు ఆడ్ నెంబర్స్ పడవు కదా. సో అది కాంప్లిమెంటరీ ఈవెంట్. సో దీన్ని ఎట్లా రాస్తారంటే, పీ ఆఫ్ ఈ ఈజ్ అన్ ఈవెంట్, దెన్ పీ ఆఫ్ ఈ బార్ ఇస్ అ కాంప్లిమెంటరీ ఈవెంట్. అయితే ఇవి రెండు కలిపితే మనకి 1 రావాలన్నమాట. జనరల్గా ఇది ఫార్ములా యూజ్ చేస్తారు. ఓకే, ఇది కూడా యూజ్ చేస్తారు అనమాట. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక హెడ్ వస్తుంది, టెయిల్ వస్తుంది. మనం ఒక కాయిన్ని టాస్ చేస్తే హెడ్ వస్తుంది, టెయిల్ వస్తుంది కదా. అయితే ఎట్ ఎ టైమ్ హెడ్ టెయిల్ వస్తుందా? రాదు కదా. సో సింగిల్ టాస్లో హెడ్ టెయిల్ రెండు ఎట్లా వస్తాయి? రావు కదా. అది ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట. ఆ ఇంపాసిబుల్ ఈవెంట్కి దాని వాల్యూ 0. నేను స్టార్టింగ్ చెప్పాను కదా, సెకండ్ స్లైడ్లో ఉంటుంది, చూడండి, థర్డ్ స్లైడ్లో ఉంది చూడండి. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే 0 అని అర్థం. ఓకే, ఇది అర్థమైపోయింది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు అర్థం కాకపోతే. సర్టెన్ ఈవెంట్ అంటే పాసిబిలిటీస్ ఉంటాయి. గెటింగ్ ఎ నెంబర్ లెస్ దెన్ 7, రోలింగ్ ఎ డై, గెటింగ్ ఎ నెంబర్ లెస్ దెన్ 7. లెస్ దెన్ 7 అంటే 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి కదా. సో ఆ ఈవెంట్ జరుగుతుంది. సో అది సర్టెన్ ఈవెంట్. టాసింగ్ ఏ కాయిన్, గెటింగ్ హెడ్ ఆర్ టెయిల్, అంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ అన్న రావచ్చు, టెయిల్ అన్న రావచ్చు. అది జరుగుతుంది ఆ ఈవెంట్, దాన్ని సర్టెన్ ఈవెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపాసిబుల్ ఈవెంట్కి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి? ఒక డైస్ డ్రా చేస్తాం, సారీ, ఒక డైస్ రోల్ చేస్తాం. రోల్ చేసినప్పుడు గెటింగ్ ఎ నెంబర్ గ్రేటర్ దాన్ 7 అని అంటాడు. గ్రేటర్ దాన్ 7 ఉంటుందా అసలు? డైలో 6 ఉంటుంది కదా. సో గ్రేటర్ దాన్ 7 అని చెప్పిండు. అప్పుడు అది ఏమవుతుంది? ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. లెస్ దాన్ 6 అనుకో, పాసిబుల్, అంటే సర్టెన్ ఈవెంట్ అవుతుంది అనమాట. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విఎస్ ట్యూటోరియల్స్. దిస్ ఇస్ శ్రావణి, యువర్ స్టడీ పార్ట్నర్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు కింద కమెంట్ సెక్షన్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఐల్ అప్లోడ్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వీడియో. లైక్ కార్డ్స్ గురించి ఉన్నాయి, దానిపైన ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఇప్పుడు టాపిక్స్ అయిపోయినాక ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి కాబట్టి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను. మీకు కాన్సెప్ట్స్ మొత్తం నేర్చేసుకుంటే you'll get to know the how to do problems. Okay, thank you, bye.